ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతు రుణమాఫీకి చర్యలు వేగంగా చేపడుతోంది. ఇప్పటికే 1,00,000 వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రేపు 1,50,000 వరకు రుణమాఫీ చేయనుంది. దీంతో 6.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 1,50,000 రుణమాఫీకి ప్రభుత్వం 7,000 కోట్లు వెచ్చిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతు రుణమాఫీకి చర్యలు వేగంగా చేపడుతోంది. ఇప్పటికే 1,00,000 వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రేపు 1,50,000 వరకు రుణమాఫీ చేయనుంది. దీంతో 6.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తంగా రేపు 1,50,000 వరకు రుణమాఫీకి సంబంధించి 7,000 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మందికి 2 లక్షల రుణాలను ఇప్పుడు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగానే ఇప్పటికే ₹1,00,000 రుణాలను మాఫీ చేసింది. తద్వారా 12 లక్షల మంది రైతులకు విముక్తి కలిగింది. ఇక మిగతా 2 దశలు, మొత్తం 3 దశలో ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పినట్లుగానే మొదటి దశలో 12 లక్షల మందికి 6,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక రెండవ దశలో 1,50,000 లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెల 25వ తేదీన అసెంబ్లీ ఆవరణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి పట్టణంలోకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా మరో 6 లక్షల మంది రైతాంగానికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో 6,000 కోట్లు దీనికోసం వెచ్చించాల్సి ఉంటుంది. మిగతా 2 లక్షల రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆగస్టు 15వ తేదీలోగా మిగతా రుణాలను మాఫీ చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. 32,000 కోట్ల రూపాయలు ఇందుకోసం ప్రభుత్వము అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకుంది. దానిలో భాగంగా మొదటి దశలో 6,000 కోట్లు, రెండవ దశలో 6,000 కోట్లు, మొత్తంగా 12,000 కోట్లు ఇప్పటికే రాష్ట్ర రైతాంగం ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. సో దీంతో మొదటి దశలో 12 లక్షల మంది, రెండవ దశలో 6.5 లక్షల మంది, మొత్తంగా 18.5 లక్షల మందికి 2 దశల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మిగతా రైతాంగానికి కూడా ఆగస్టు 15వ తేదీ రోజుల్లో పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.